నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. షేక్ జానీ పాషా ఈ పేరంటే అందరికీ అర్థం కాకపోవచ్చు. జానీ మాస్టర్ అంటే ఎందులో మాస్టర్ కాదు, ఆయన డ్యాన్స్ చేస్తుంటాడు, సినిమాలలో డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తుంటాడు, ఒక డ్యాన్సరు. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఆయన పైనే చర్చ జరుగుతున్నది. అయితే దీంట్లో రెండు కోణాలు మనం చూడాలి. ఒకటి, ఆ జానీ మాస్టర్ అనేటువంటి షేక్ జానీ పాషా మొదటి పెళ్ళిని ఎట్లా చేసుకున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి మీద అత్యాచార ఆరోపణలు వస్తున్నటువంటి విధానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి దాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. జానీ పాషా మొదటి పెళ్ళి కూడా ఒక క్లాసికల్ డాన్సరు, హిందూ అయినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని మతం మార్చేసినటువంటి సంఘటన, ఆ చరిత్ర లేకపోతే దానికి సంబంధించినటువంటి ఉదాహరణ మనకు కనబడుతున్నది. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో, దేశంలో ప్రేమ పేరిట ఇంకొక పేరుతో లవ్ జిహాద్ అనేటువంటిది సాగుతుంది అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఇది. ప్రేమకు గుడ్డి ఇది, ప్రేమకు ఇది లేదు, ప్రేమకు అది లేదు, ప్రేమను కూడా ఇట్లా చూస్తారా, కులాలకు మతాలకు అతీతంగా ప్రేమను చూడాలి కదంటే కాదు. ఈ ప్రపంచంలో లవ్ జిహాద్ అనేటువంటిది వాళ్ళ కొత్త కాదు, భారతదేశంలో అస్సలు కొత్త కాదు. లవ్ జిహాద్ కేసులు సాగుతూనే ఉంటాయి. అది కావాలని చేస్తున్నటువంటి విషయం. భారతదేశంలో తల్లిదండ్రులంతా కూడా జాగ్రత్త పడకపోతే జరిగేది ఇదే. ఇప్పుడు షేక్ జానీ పాషా కూడా తను పెళ్లి చేసుకొని ఒక క్లాసికల్ డాన్సర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని తనని మతం మార్చి తన కొడుకు పేరు మళ్ళా షేక్ సిరాజ్ అనేటువంటి పేరు పెట్టుకొని, మరి ఆ అమ్మాయిని పేరు మార్చే బదులు తిను హిందూ మతంలోకి మారవచ్చు కదా, ఎందుకు మారలేదు? ప్రేమే కదా కావాల్సింది, అమ్మాయే కదా. అమ్మాయి కావాలనుకున్నప్పుడు అమ్మాయి మతంలోకి ఇతనెందుకు మారలేదు? అట్లాంటివి కొన్ని వందలు, వేలు, లక్షల ఉదాహరణలు చూపిస్తాను. ఆ తర్వాత జరిగిపోయింది. ఇప్పుడు డ్యాన్స్ మాటున ఇంకొక క్లాసికల్ డాన్సర్ అమ్మాయిని ఒక పనికిమాలినటువంటి షోలో తను ఒక పనికిమాలినటువంటి జడ్జిగా వ్యవహారం చేస్తూ ఒక పనికిమాలినటువంటి వ్యవహారాన్ని నడిపించారు. ఒక అమ్మాయికి, తనకంటే చిన్నదైనటువంటి ఒక 10-15 సంవత్సరాలు చిన్నదైనటువంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా ఇంకా మైనారిటీ తీరకముందే డ్యాన్స్ చేస్తుంటే ఆ అమ్మాయి మీద లైంగిక వేధింపులు చేసి తన అవసరానికి వాడుకొని ఇప్పుడు అమ్మాయిని వేధిస్తూ ఇంకా అమ్మాయి తట్టుకోలేక కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళింది, కేసులు పెట్టుకునేటువంటి స్థితికి వెళ్ళింది. అయితే అమ్మాయి వెనక ఎవరో బలంగా ఉన్నారు, ఇతను ఎదుగుతున్నాడు కాబట్టి ఇంకేదో జరిగింది, లేకపోతే ఇతడు ఇంకొక పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇంకేదో జరిగింది. ఇదే అంశంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పైన సాయి ధరమ్ తేజ్ మీరు ట్విట్టర్లో వెంటనే స్పందించి తను మాట్లాడినటువంటి మాటలపైన వెంటనే అరెస్ట్ చేయాలని ట్వీట్ చేశారు కదా. మరి వెంటనే ఇప్పుడు ఈ జానీ పాషాను అరెస్ట్ చేయమని ఎందుకు ట్వీట్ చేయలేదు సాయి ధరమ్ తేజ్? లేదా ఆయనకు సంబంధించి ప్రణీత్ హనుమంత్ పైన ట్వీట్ చేసినటువంటి వాళ్ళందరూ, రిప్లై చేసినటువంటి వాళ్ళందరూ, మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరూ ఈరోజు ఈ జానీ పాషా మీద ఎందుకు మీరు మాట్లాడతలేరు? లేదా త్రివిక్రమ్ సినిమాస్ మీద కంప్లైంట్ చేసినటువంటి పూనం కౌర్కు ఎందుకు మీరు మద్దతు పలకడం లేదు? అదొక అంశము. ఈ షేక్ జానీ పాషా అనేటువంటి డాన్సరు, ఒక కోరియోగ్రాఫరు, తను పెళ్లి చేసుకున్నటువంటి విధానాన్ని ఒక మీడియాకు చెప్పింది. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి తతంగం కూడా అదే. ఈ అమ్మాయిని కూడా నువ్వు మతం మార్చుకో, నువ్వు పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో. ఇంకా విచిత్రమైనటువంటిది ఏంటంటే తన మొదటి భార్య, మతం మార్చుకున్నటువంటి మొదటి భార్య ఈ అమ్మాయిని హింసించి నా భర్తను పెళ్లి చేసుకోమని చెప్పడము ఇంకా పెద్ద కొసమెరుపు. అయితే ఇది జరగలేదు, విచారణ చేయాలి, అమ్మాయి అతని కావాలని వెనక ఎవరో ఉండి కుట్ర చేస్తున్నారు, నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నానటువంటి మాట మాట్లాడడం కాదు. నిజంగా మీరు మొదటి పెళ్లిలో మంచిగా ఉండుంటే, మొదటి పెళ్లిలో మీరే మతం మారి ఉండుంటే, మీరు అమ్మాయినందుకు నాకు అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి అమ్మాయిలాగా వాళ్ళ పద్ధతుల్లాగానే నేనుంటాను, వాళ్ళు నా దగ్గరికి మారాల్సినటువంటి అవసరం లేనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రేమను ఎందుకు మీరు వ్యక్తపరచలేదు? ప్రేమే కదా ముఖ్యం. మరి ప్రేమే ముఖ్యమైతే అమ్మాయి మతంలోకి అబ్బాయి ఎందుకు మారలేదు? ప్రేమే ముఖ్యమైతే ఆ అమ్మాయి మతంలోకి అబ్బాయి ఎందుకు మారలేదు? ఈ దేశంలో ఎక్కడ చూసినా సరే ముస్లిం అబ్బాయిని హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంటే హిందూ అమ్మాయి ముస్లిం అమ్మాయిగా మారిపోతుంది. ఒకవేళ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ హిందూ అబ్బాయి ముస్లిం అబ్బాయిగా మారిపోతాడు.
ఇగో ఇది లవ్ జిహాద్ కంటే ఇంకొకటి కానే కాదు. దీని వెనుక ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ హోదా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి డ్యాన్సర్ హోదా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అనేటువంటి ఒక హోదా ఉంటే ఉండవచ్చు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది జరుగుతుంటుంది. ఈ లవ్ జిహాద్తో పాటు ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్, ఇక ఈ మధ్యన ఈ ఏంటి మ్యూజిక్ డైరెక్టర్లు, లేకపోతే ఈ మధ్యన ఇంకొక లేడీ మ్యూజిక్ డైరెక్టరు, ఈ మధ్యన ఒక ముగ్గురు నలుగురు సినిమా వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి నేను మతం మారిన తర్వాత నాకు బాగా జరిగింది అనేటువంటి, నేను ఆ తర్వాత క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినా, నేను అక్కడ నాకు గొప్పగా అనిపించింది అనేటువంటి ఇంటర్వ్యూలు కావాలని చేసి ప్రజల్లోకి వదిలి మత మార్పిడి మూట ఇంకొకటి తయారైపోయింది సినిమా ఇండస్ట్రీలో. ఇంకొక దిక్కు లవ్ జిహాదు, ఇంకొక దిక్కు మత మార్పిడి మూట. ఏం జరుగుతున్నది? ఈ దేశంలో ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. హిందూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టడానికి ప్రతి అంశము దోహదపడుతున్నది. అది మీరు హిజాబ్ ఛాలెంజ్ మొదలుపెట్టుకోండి, ప్రేమ పేరుతో కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. మీరు ఒక 100 పెళ్లిళ్ళు తీసుకుందాం, ఇట్లా మతాంతరమైనటువంటి వివాహాలను ఒక 100 తీసుకుందాం. ఆ 100లో ఎవరు ఎటువైపు మతం మారిరు, ఎవరు ఎటువైపు ఉన్నారనేటువంటి అంశాన్ని ర్యాండమ్గా చెక్ చేద్దాం. ఈ హైదరాబాద్లోనో, ఆంధ్రప్రదేశ్లోనో, దేశంలోనో ఒక 100 మతాంతరమైనటువంటి వివాహాలు తీసుకున్న తర్వాత కళ్ళ ముందు కనబడుతున్నటువంటివి, హిందువుని పెళ్లి చేసుకున్నటువంటి, హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి ఒక క్రిస్టియన్ అమ్మాయి ఆ హిందూకు సంబంధించినటువంటి ఆచారాలు పాటించట్లేదు. ఆ కుటుంబం గందరగోళంగా మారిపోతున్నటువంటి విషయాలను మన కళ్ళ ముందు చూస్తున్నాము. ఇది నడుస్తున్నటువంటి భారతదేశ చరిత్ర. ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఒక లవ్ జిహాదు. ఈ జానీ భాషా మీద ఎందుకు జనసేన ఈ ప్రణీత్ హనుమంత్ మీద స్పందించినట్టుగా సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించట్లేదు? సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించట్లేదు? ఆ రోజు స్పందించినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడాలి కదా. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడడం లేదు? ఆ రోజు లేచినటువంటి గొంతులు ఈరోజు ఎందుకు లేవడం లేదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ మనము, మన తల్లిదండ్రులు, మన పిల్లలను మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి మరొక ఉదాహరణ, కండ్లకు కట్టినట్టుగా మనకున్నటువంటి వీక్నెస్లు, అవసరాలను ఆసరాగా తీసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రను మరొక్కసారి మనం ముందుకు వచ్చినటువంటి సంఘటన. దీని ద్వారా ఇప్పటికైనా మనం పాఠాలు నేర్చుకుంటామా లేదా అనేటువంటిది చూడాలి.